మీ ఫ్రేమ్ లో కదలకుండా కూర్చోండి. ఆజాద్, చాలా సమయం నుంచి వెయిట్ చేపిస్తాను. ఓకే ఆజాద్ చెప్పండి. శేఖర్ భాష ఏమన్నారు అర్థమైందిగా మీకు? మహిళలు భద్రంగా ఉండాలి అంటే డ్రెస్ విషయంలో కొంత సభ్యత అసభ్యత అనే లైన్లో ఉండాలి అని అంటున్నారు. నేనేమంటున్నానంటే అంత విచక్షణ జ్ఞానం లేని వ్యక్తులు అయితే ఎవరి ప్రపంచంలో లేరు. ఒకటి, ఏది సభ్యత ఏది అసభ్యత అనేది వాళ్ళ యొక్క డిస్క్రిషన్ పవర్ బట్టి ఉంటుంది. రెండు, తర్వాత ఇప్పుడు శేఖర్ భాష లాంటి మంచి గొప్ప మిత్రులు ఎవరైనా సరే అలా అసభ్యంగా ఉన్నప్పుడు ఈ చర్చ రానప్పుడు బిఫోర్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఎవరిపైన అయినా, లేదు సినిమాలో జరిగే సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే ఈ పోర్న్ వీడియోస్ ఏదైనా జరిగినప్పుడు వీరేమైనా సామాజికవేత్తలో లేదా ఆ XYZ శివాజీ గారు లేకపోతే వీళ్ళు ఏమన్నా కంకరం కట్టుకొని ఏమైనా పోరాటాలు చేశారా, లేదు ఇలా జరగకూడదని చెప్పి ఏమన్నా వీరేమన్నా ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వటం కానీ ఏమైనా జరిగినాయా? సో ఇవన్నీ కాదు. ఇప్పుడు చర్చ వచ్చినప్పుడు అందరూ చెప్తా ఉన్నారు. ఒకటేంటంటే సామాజిక అంశము, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటే మనం గమనించాల్సింది, మనం వేసుకునే ప్రతి వస్త్రధారణ కంఫర్ట్ దాన్ని బట్టి కంఫర్ట్ బట్టి ఉంటది. ఇంకోటి ఏంటంటే వస్త్రధారణ విషయంలో వల్ల ఎవరైనా ఒక ప్రొవోకేషన్ అయ్యాడు లేదా ప్రొవోకేషన్ అయ్యాడు ఇలా అవుతుంది అని చెప్పి అది అతని యొక్క మానసిక స్థితి, అది మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది తప్ప దీంట్లో ఎవరు చెప్పినా ఎవరు ఎలా జరిగినా కూడా ఇప్పుడంటే అలా అనుకుంటే మన కోనార్క దేవాలయంలో ఎన్నో ఉన్నాయి. తాపి ధర్మారావు గారు రాసిన పుస్తకం చదవండి దయచేసి. తాపి ధర్మారావు గారు రాసిన పుస్తకం దేవాలయాల పైన బూతు బొమ్మలు ఎందుకు అనే పుస్తకం ఉంది. అది ఎప్పుడు 30 years 40 years మన పుట్టక నుంచి రాశారు. ఆ పుస్తకంలో క్లియర్ గా ఉంది బూత్ అంటే ఏంటి, దేవాలయం మీద బూతులు ఎందుకు పెట్టారు, ఆ రోజులో మహిళలు ఎట్లుండేవాళ్ళు, వాళ్ళ యొక్క వస్త్ర విధానం ఏముంది, ఇవన్నీ కూడా తాపి ధర్మారావు గారు ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన సమాజం గురించి. సో ఇప్పుడు సరే శేఖర్ భాషా మిత్రులు ఇలాంటి విషయాల్లో పోరాటం మేము కూడా సపోర్ట్ చేస్తాం, దాని గురించి ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నానంటే అలా అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా బ్యాన్ చేయాల్సి వస్తుంది. అలాగే కొన్ని దేశాల్లో 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా లేదు. అది ఇంకా మన భారతదేశంలో చట్టంలో తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 2 సంవత్సరాల పిల్లలకి 3 సంవత్సరాల పిల్లలకి కూడా ఫోను పక్కన పెట్టి ఇచ్చేస్తా ఉంటారు. అదొకటి మనం మార్చుకోవాలి. తర్వాత డ్రెస్సింగ్ విషయానికి వచ్చేసరికి ఎవరు వాళ్ళ అసభ్యత అనేది పదజాలం, లేకపోతే అశ్లీలంగా ఉన్న పదజాలం, లేకపోతే ఇంకో రకంగా ఉన్న పదజాలం ఏదైతే ఉందో దానికి ఒక ప్రామాణిక శేఖర్ భాష గారు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తా. మా మంచి మిత్రుడు శేఖర్ భాష చెప్తారా? ఇంకొకటి పాయింట్ వెళ్దాం. కాదు ఇప్పుడు ఏదో అడిగారు కదా, ఏదో అడిగారు కదా, సెకండ్ పాయింట్ లేకపోతే చాలా మంది వ్యక్తులు మాట్లాడే మాట ఏంటంటే మగాడి మైండ్ సెట్ మారాలి, మగాడి మైండ్ సెట్ మారాలి. ప్రపంచంలో అందరి మైండ్ సెట్ ఒకటే రకంగా ఉండదు కదండి. ఇప్పుడు రోహిత్ గారు మీ మైండ్ సెట్ బాగుంది, నా మైండ్ సెట్ బాగుంది, లాయర్ గారి మైండ్ సెట్ బాగుంది. ఇలా ప్రపంచం అంతా ఉంటే ఈ గొడవలు ఎందుకు మనకి? ఇవి ఎందుకు జరుగుతున్నాయి అత్యాచారాలు? ఎదవలు ఉన్నారు కదా. ఇప్పుడు వాడి మైండ్ సెట్ మారాలి, వాడి మైండ్ సెట్ మారడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడం వేరే విషయం. బట్ నేను వెళ్ళి ఒక 100 మంది నేను ఎడ్యుకేట్ చేయగలనా? లేదు నా కూతురునో లేకపోతే వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం ఈజీయా? ఇప్పుడు వాడు ఏమంటారు, అందరూ మగాడి మైండ్ సెట్ మారాలి. మగాళ్ళు అందరూ కాదండి, కొంతమంది ఎదవలు ఉన్నారు. వాళ్ళ వల్లే కదా మనకి ప్రాబ్లము, వాళ్ళ వల్లే కదా. వాళ్ళు మంచిగా మారితే మనకి ఏ గోళ లేదు. మీరు చెప్పినట్టు వాళ్ళు మారాలి, నేను కూడా అదే కోరుకున్నాను. కానీ వాళ్ళు ఎంతమందిని మారుస్తారు, ఏమని మారుస్తారు? సరే ఇది ఎంత టైం పడుతుంది, ఒక జనరేషన్ పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఇవాళ నేనేం చెప్పగలను? అమ్మా వాళ్ళందరూ మారేదాకా నువ్వు ఇంట్లో ఉండమని చెప్తానా? లేదు కదా. వాళ్ళందరూ మారడానికి టైం పడుతుంది. కృష్ణకుమార్ గారు వెళ్ళి వాళ్ళందరినీ మార్చొచ్చేదాకా నువ్వు వెయిట్ చేయమా అని చెప్తావా? కాదు కదా. ఇంకొకటి, గుళ్ళ మీద ఆయన పుస్తకాలు రాశారు, ఇవన్నీ వద్దండి. ఇప్పుడు మీరు రోహిత్ గారు మీరు 10 మంది ఆడవాళ్ళు కాల్స్ తీసుకుంటాను, ఆడవాళ్ళు మాత్రమే మాట్లాడంటున్నారు కదా. కృష్ణకుమార్ గారి డౌట్ ఏంటంటే ఆడవాళ్ళు రివీలింగ్ గా క్లోజ్ చేసుకున్నంత మాత్రాన మగవాడిలో కామం రాదు అనేది. దీనికి పెద్ద రీసెర్చ్లు ఎవరు చెప్పక్కర్లా. మీరు 10 మంది మగాళ్ళ కాల్స్ తీసుకోండి. లేదు రోహిత్ గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, లేకపోతే ఆయన నాయక్ గారిని కూడా ఆయన చెప్పొచ్చు, ఆజాద్ గారు. సో నిజంగా రాదా మగాడికి? ఆడవాళ్ళు అంగాంగ ప్రదర్శన చేసినప్పుడు మగాడికి కామం రాదు అనేది నిజమా అబద్ధమా అనేది ఆడవాళ్ళు చెప్పడం కాదు. ఎందుకంటే వచ్చే మగాడు చెప్పాలి. నిజమా కాదా? మీరు 10 కాల్స్ తీసుకోండి. రాదా అని పక్కన పెట్టండి. వస్తే రావచ్చా లేదా అనేది పాయింట్. ఇక్కడ వస్తుందా అనేది కాదు.
వస్తుందా రాదా అనేది వస్తా- అంటే ఇప్పుడు నాకు అంబానీకి ఉన్న ఆస్తి నాకు కావాలనుకుంటుంది. మీరు అదే వస్తుందా నాకు? కాదు, కాదు. ఎవరో ఓకే, రీసెర్చ్ చేశారట, రాదా? ఎవరో రీసెర్చ్ చేసి అలా కాదు. చెప్పారట. కృష్ణ కుమార్ గారు వస్తుందా రాదా అన్నదే పాయింట్ అన్నారు. నేను రావచ్చా అని అన్నాను, వస్తుందా రాదా అని లేదండి. అన్నారు. ఇదేమి సమరం గారి క్లినిక్ కాదు వస్తా రాదా అని కనుక్కోటానికి. రావడం అంటే కరెక్టా కాదా అనేది మీరు అడిగింది నేను అదే అడిగాను, రావచ్చా అని అడిగాను. నేను అడిగితే వస్తా రాదా అని మీరు అన్నారు. లేదు, అది టాపిక్ కాదు. అది వచ్చినా సరే ఏం చెయ్యాలి, అది కంట్రోల్ చేసుకోవాలా వద్దా అనేది ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన నేర్పించాలి. కానీ ఎంతమంది కలుపుతామండి మనము